ఈ రోజు వీడియో ఏంటంటే డైరెక్ట్ క్యాష్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనమాట. మన సబ్స్క్రైబర్స్ అయితే క్యాష్ ఇంటర్వ్యూ ఎలా ఉంటది అండ్ ట్రిక్స్ ఏమన్నా చెప్పవా అని అడిగారు. నేనైతే ఈ రోజు డైరెక్ట్ క్వశ్చన్స్ వేయబోతున్నాను అనమాట ఎడిన్బరా ఏపీ యూనివర్సిటీ నుంచి. అండ్ ఈ వీడియో అయితే ఫుల్ వీడియో చూసేయండి లాస్ట్ వరకు. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నా. అయితే మాత్రం లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మనకైతే మాత్రం 10 క్వశ్చన్స్ అడిగారు. ఆ 10 క్వశ్చన్స్ చెప్పే ముందు ఒకటి చెప్పాలి. ఇంటర్వ్యూ అయితే 2 టైప్స్ లో ఉంటుంది. ఒకటైతే మాత్రం టెలిఫోన్ ఇంటర్వ్యూ అండ్ ఇంకొకటైతే వీడియో కాల్ ఇంటర్వ్యూ. సో దీంట్లో ఏది పెడతారు అనేది కన్ఫర్మ్ గా తెలియదు. అది యూనివర్సిటీస్ ని బట్టి ఉంటది, అలాగే ఆ రీజనల్ ఆఫీసర్స్ ని మొత్తం దాని మీద డిపెండ్ అయ్యి ఉంటది. సో నాకైతే ఆ టైంలో అయితే మాత్రం టెలిఫోన్ ఇంటర్వ్యూ పెట్టారు. బట్ వేరే వాళ్ళకి వీడియో కాల్ ఇంటర్వ్యూ కూడా జరిగినాయి అనమాట. కానీ ఈ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వండి, మంచిగా చేసేయచ్చు. క్యాష్ ఇంటర్వ్యూ చాలా ఈజీగా, అంతే అన్నమాట. ఇంకా మొదలెడదాం. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వై పర్టికులర్లీ యూకే అంటే యూకేని మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అండ్ వేరే కంట్రీస్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అంటే ఎందుకు అక్కడే చదవాలనుకుంటున్నారు, అసలు ఏంటి రీజను అనేది అడుగుతారనమాట. సో మీరైతే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి దీనికి. సో ఇంకా అలా పాయింట్స్ ఫ్లూయెంట్గా చెప్పాలి, కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలాగా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటర్వ్యూలో మాత్రం వాళ్ళు అడిగినప్పుడు మీకు అది అర్థం కాకుంటే మళ్ళీ అడగండి. వాళ్ళైతే మాత్రం ఫ్రెండ్లీగా అడుగుతారు, బట్ మనకైతే ఇంటర్వ్యూ టైంలో కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది. సో క్వశ్చన్ అర్థం కాక తప్ప ఆన్సర్ ఇచ్చే కంటే క్వశ్చన్ని మళ్ళీ అడిగి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం బెటర్ అనమాట. సో ఇంకా రెండో క్వశ్చన్కి వెళ్తే మాత్రం వై పర్టికులర్లీ దిస్ యూనివర్సిటీ ఇది అడుగుతారనమాట. ఏంటంటే ఇక్కడ ఈ యూనివర్సిటీని పర్టికులర్ గా మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు యూకేలో అని అడిగినట్టు అనమాట. సో ఇందులో అయితే మాత్రం మీరు కంపేర్ చేసి చెప్పొచ్చు వేరే యూనివర్సిటీస్ తో. సో అదనమాట, ఎన్ని యూనివర్సిటీస్ కి అప్లై చేశారో అండ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఈ యూనివర్సిటీలో అండ్ ఇందులో మీకు ఏం నచ్చిందో అండ్ మీకు ఏం వస్తుంది బెనిఫిట్ ఆ తర్వాత అండ్ మీరు ఆ వెబ్సైట్లో ఏమేం చదివారో అది మొత్తం కూడా చెప్పొచ్చు ఇక్కడ మాత్రం. అండ్ మీరు మీ కోర్సు గురించి అన్ని చదువుకొని ఉండాలా ఈ ఇంటర్వ్యూ చేసే ముందు. ఇక్కడ ఒక ట్రిక్ ఏంటంటే ప్రతి యూనివర్సిటీ వెబ్సైట్లో దాని గురించి రాసి ఉంటుంది అనమాట, యూనివర్సిటీ గురించి, దాని స్పెషల్ ఏంటో. సో మా యూనివర్సిటీ ఎడిన్బరా ఏపీ యూనివర్సిటీకి వస్తే స్కాట్లాండ్లోనే నెంబర్ 1 మోడర్న్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు, వాళ్ళు రాసి ఉంటుంది అనమాట. సో అలా ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని చదువుకొని మనం చెప్పేయచ్చు మాటల్లో, అలా చెప్పేయచ్చు, ఇంకా అది అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వై దిస్ కోర్స్ అంటే మీరు ఈ యూనివర్సిటీలో ఈ కోర్స్ని పర్టికులర్గా ఎందుకు అప్లై చేశారు అని అడుగుతారనమాట. సో మీరు ఇక్కడ ఆన్సర్ చేయాలి. ఏంటంటే కొంతమంది బ్యాచిలర్స్లో సేమ్ కంప్లీట్ చేసి ఉంటారు, కొంతమంది డిఫరెంట్ది చేసి ఉంటారు. సో ఇక్కడ రిలేటెడ్గా కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు అనమాట ఎలా ఉంటుంది ఏంటని. అంటే డిఫరెంట్గా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా దీన్ని తెలుసుకొనే చేస్తారు కాబట్టి ఓకేనే. మీరైతే ఎందుకు ఈ కోర్సు ఎందుకు తీసుకున్నారంటే సేమ్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే నేను ఇంతకు ముందు దీనిదే చేశాను, బ్యాచిలర్స్లో కంప్లీట్ చేశాను అండ్ నాకు మాస్టర్స్ చదవాలనుంది, దాని మీద ఇంకా తెలుసుకోవాలని ఉంది అని చెప్తారు. అదే వేరే వాళ్ళైతే మాత్రం నేను అది కంప్లీట్ చేశాను అండ్ నాకు దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది, దేనికి ఇంట్రెస్ట్ అనేది చెప్పాలి. సో అలా అనమాట. ఇంకా ఫోర్త్ క్వశ్చన్ అయితే మాత్రం వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ కోర్స్ టు యూ అంటే ఈ కోర్సు వల్ల నీకు బెనిఫిట్ ఏంటి అని అడిగినట్టు అనమాట. అంటే అసలు నీ ప్లాన్ ఏంటి, అసలు నీకు ఎలా యూజ్ అవుతుంది ఈ కోర్సు, అంటే నీకు ఎలా యూజ్ అవ్వబోతుంది నీ ఫ్యూచర్లో అని అడిగినట్టు అనమాట. అంటే నీ నాలెడ్జ్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది అది ఇదని నువ్వైతే చెప్పాలి దీనికి ఆన్సర్ అనమాట. ఇంకా ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్ అంటే ఈ కోర్స్ అయిపోయాక మీకు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అసలు మీ గోల్ ఏంటి అనేది అయితే మీరు అక్కడ ఆన్సర్ చేయాలి. ఈ కోర్స్ అయిపోయాక మీరు ఒక జాబ్ చేస్తారు కదా, ఆ చేయబోయే జాబ్ రోల్ ఏంటిదని మీరు ముందే అనుకుని ఉంటారు కదా ఒకటి. సో దాన్ని ఈ ప్రోగ్రామ్ ఎలా యూజ్ అవుతుంది అనేది ఆ ప్లాన్స్ని దీన్ని కనెక్ట్ చేస్తూ చెప్పాలన్నమాట. ఈ క్వశ్చన్కి అయితే ఇదే అనమాట. ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే ఈ క్యాష్ ఇంటర్వ్యూని వాళ్ళైతే మాత్రం మీ ఆడియోని ఆర్ వీడియోని రికార్డ్ చేసుకుంటారనమాట. సో వాళ్ళ దగ్గర అయితే ఉంచుకుంటారు, బట్ దేనికనేది మనకి తెలియదు. ఇంకా సిక్స్త్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. డూ యూ నో అబౌట్ పార్ట్ టైం జాబ్ అండ్ లిమిటెడ్ అవర్స్. సో వీళ్ళు అడిగేది ఏంటంటే పార్ట్ టైం జాబ్కి ఏ రోల్స్ చేయొచ్చు యూకేలో అంటే అలాగే ఎన్ని అవర్స్ చేయాలి అని అడుగుతారనమాట. సో ఒక స్టూడెంట్కి అయితే యూకేలో మాత్రం అప్ టు 20 అవర్స్ మాత్రమే వర్క్ చేయొచ్చు అనమాట, అది కూడా పర్ వీక్కి.
సో అదైతే అలా ఆన్సర్ చేయాలి. రూల్స్ అంటే చూసుకోవాలి మీరు. కొన్ని చేయకూడనివి ఉంటాయి, కొన్ని చేసేవి ఉంటాయి. సో అవి చూసి చెప్పాలన్నమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే మాత్రం అకామిడేషన్ గురించి. అదే హౌ డూ యూ ప్రిఫర్ యువర్ లివింగ్ అరేంజ్మెంట్స్ అంటే ఇక్కడైతే మాత్రం కొన్ని టైప్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే యూనివర్సిటీ అకామిడేషన్ ఉంటుంది, లేకుంటే ప్రైవేట్ అకామిడేషన్. ప్రైవేట్ అకామిడేషన్ అంటే అన్ని బయట వస్తాయి అన్నమాట. సో నేనైతే మాత్రం ఆ టైంలో ప్రైవేట్ అకామిడేషన్ అని చెప్పాను. అండ్ మీ చాయిస్ ఏదో మీరు కూడా చెప్పాలన్నమాట ఇంకా అక్కడ అకామిడేషన్ గురించి. ఇంకా ఎయిత్ క్వశ్చన్ ఏంటంటే మాత్రం ఇది ఇంపార్టెంటే చాలా. వాట్ ఆర్ ద మాడ్యూల్స్ ఆఫ్ దిస్ కోర్స్ అంటే మీరు మాస్టర్స్ చేయబోయేది ఈ కోర్స్కి మీకు సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు ఏ సబ్జెక్టులు చదవబోతున్నారు అనేది చెప్పాలన్నమాట వాళ్ళకి ఈ క్వశ్చన్కి. ఇప్పుడు దీని గురించి అయితే ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో ఉంటుంది. సో అక్కడ మీరు చూసినట్టయితే మీరు అప్లై చేసే దగ్గరే మీ కోర్స్ కిందనే మాడ్యూల్స్ అని ఉంటాయి. ఏమేమి మాడ్యూల్స్ సబ్జెక్ట్స్ ఉంటాయని అక్కడ ఉంటాయి. సో అది చూసుకొని మీరు చదువుకొని చెప్పేసేయచ్చు. ఇంకా ఆ తర్వాత క్వశ్చన్ అయితే మాత్రం దీనికి రిలేటెడ్గా ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 మాడ్యూల్స్ అని అడుగుతారనమాట. అంటే ఆ సబ్జెక్టులనే మీరు చెప్పిన పేర్లలోనే ఒక 2 సబ్జెక్టులని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ఏవైనా సరే. సో మీరైతే వాటి గురించి చదువుకొని ఉండాలి, మీకు తెలిసి ఉండాలన్నమాట ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. సో ఆ వెబ్సైట్లో చూసుకుంటే మీకు అర్థమైపోతుంటుంది. ఇంకా అంతే అన్నమాట ఈ క్వశ్చన్ అయితే. ఇంకా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే డిడ్ యూ మేక్ ఎనీ కంపారిజన్ విత్ అదర్ యూనివర్సిటీస్ అంటే వీళ్ళు అడిగిన క్వశ్చన్లో ఓన్లీ యూనివర్సిటీస్తో కంపేర్ చేయడమే కాదు అండ్ కోర్సు ఇవన్నీ కూడా. సో ఇక్కడైతే మాత్రం మీరు ఏమైనా వేరే యూనివర్సిటీస్కి అప్లై చేస్తే మీకు ముందుగా చెప్పినట్టే నేను ఆ యూనివర్సిటీస్కి అప్లై చేశాను అండ్ అందులో ఆ కోర్స్కి అప్లై చేశాను. ఆ కోర్సు కాదని ఈ కోర్స్ అనుకున్నాను. ఎందుకనంటే ఈ కోర్సు నాకు చాలా నచ్చింది అండ్ నాకు ఫ్యూచర్కి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది అండ్ దానికైతే మాత్రం ఎందుకు వద్దనుకున్నారో అలా అలా మీరు చెప్పాలన్నమాట. క్యాస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవే అన్నమాట. ఈ 10 నన్ను అడిగారు. సో నేనైతే మంచిగానే ఆన్సర్ చేశా అండ్ ఫ్లూయెంట్గా చేశాను అనమాట. సో ఇంకా క్యాస్ అయితే తొందరగా వచ్చేసింది ఆ టైంలో అయితే నాకు. అండ్ టెన్షన్ ఇవన్నీ నార్మలే, బట్ మీరైతే మాత్రం కాన్ఫిడెంట్గా ఉండాలన్నమాట అండ్ ఆగకోకుండా చెప్పాలి, ఆగిపోవద్దు ఇంటర్వ్యూలో అయితే మాత్రం. బట్ ట్రై చేయండి మంచిగా అండ్ మీకైతే ఇప్పుడు ఎంతో కొంత ఒక ఐడియా వచ్చి ఉంటుంది అండ్ కాన్ఫిడెంట్గా అనిపిస్తూ ఉంటుంది. మీకైతే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో చాలా వరకు ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో ఉంటుంది. అంటే అఫీషియల్ వెబ్సైట్ యూనివర్సిటీది ఉంటుందా అందులోనే ఉంటుంది అన్నమాట. అండ్ కొన్ని క్వశ్చన్స్ మాత్రం మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇంకా అలా అన్నమాట. చూసి రాసుకుని అన్నీ కొంచెం గుర్తుంచుకొని చెప్తే చాలు. ఇంకా అంతే అనమాట. ఆల్ ది బెస్ట్. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్.